ఇక ఫిఫ్త్ మంత్ మూమెంట్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే నాకు నా సెకండ్ మంత్లో అయితే యూరినరీ అర్జ్ ఉండేదన్నమాట. దీనివల్ల ఏంటంటే నేను చాలా ఫ్రీక్వెంట్గా యూరినేషన్కి అయితే వెళ్ళేదాన్ని. అంటే అప్పటికి నాకు షుగర్ టెస్ట్ అయితే చేయించలేదు. మేబీ ఏమైనా ఎఫెక్ట్ అయ్యానేమో అని చెప్పి చాలా కంగారు పడిపోయాను. కానీ థర్డ్ మంత్ ఎంటర్ అయిన తర్వాత చెప్పాను కదా, షుగర్ టెస్ట్ అది చేయించారు, ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్ అని చెప్పేసి. ఇంకా యాజ్ యూజువల్గా ఫిఫ్త్ మంత్ వరకు సేమ్ మెడికేషన్స్, కొన్ని కొన్ని మాత్రమే మార్చారనమాట. అండ్ నాకు కూడా చేంజెస్లోని అన్నిటిలోని చాలా నార్మల్గా ఉండేదాన్ని. ఇంకా చాలామంది నన్ను అడిగేవారు, అసలు నువ్వు ప్రెగ్నెంట్ ఉమెన్లానే ఉండట్లేదు, వెరీ ఫ్రీగా ఉంటున్నావు అని చెప్పేసేసి అయితే అడిగేవారు. నాకైతే నిజంగా అన్నీ పర్టికులర్గా తీసుకుని అలా బిహేవ్ చేసే టైప్ అయితే నేను కాదనమాట. నాకు ఏదున్నా సరే ఐ జస్ట్ బీ ఇన్ ఎ ఫ్లో, ఆ ఫ్లోలో వెళ్ళిపోతాను. కానీ దాన్ని అలా పట్టించుకుంటా అయితే నేను కూర్చోను. మేబీ అలా పట్టించుకుంటేనే అందరికీ వచ్చినట్టు వామిటింగ్స్ వచ్చేవేమో, లేదంటే అందరికీ వచ్చినట్టు డిఫరెంట్ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ లైక్ క్రేవింగ్స్ ఇవన్నీ వచ్చేవేమో. నాకు అసలు ఏమీ లేవు, ఎందుకంటే నేను దాన్ని పట్టించుకోకపోవడం వల్ల నాకు ఇట్లాంటివి ఏమీ ఉండేవి కాదు అని చెప్పి నేను ఫీల్ అయ్యేదాన్ని. మేబీ అందరికీ ఇలా ఉండకపోవచ్చు, అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ బాడీ టైప్స్ వల్ల కూడా అయి ఉండొచ్చు. ఇలా అయితే కూడా నేను జడ్జ్ చేయను. అండ్ ఇంకా నా ఆఫీస్లో కూడా ఎవరికీ తెలియదు అనమాట. నా పక్కనున్న నా కొలీగ్స్కి కూడా తెలీదు నేను ప్రెగ్నెంట్ అన్న విషయం. నేను నా సిక్స్త్ మంత్ వచ్చిన తర్వాత నేను కొలీగ్స్కి అయితే చెప్పాను నేను ప్రెగ్నెంట్ అని చెప్పేసేసి. అప్పటి వరకు ఎవరికి కూడా తెలియదు, ఎందుకంటే అలా ఉండేదాన్ని నేను. అంటే అందరికీ చెప్పాలి, ఎక్స్పోజ్ చేయాలి అనేది నా ఇంట్రెస్ట్ కాదు. నేను ప్రతి విషయంలోని అన్నీ డిస్క్లోజ్ చేసే ఉంచుతాను. నేను ఎప్పుడు నా పర్సనల్గానే ఫీల్ అవుతాను. ఐ డోంట్ షేర్ ఇట్ విత్ ఎనీ వన్. ఏదైనా సరే, చిన్న విషయమైనా పెద్ద విషయమైనా అది నేను డిస్క్లోజ్ చేయాలి అనుకుంటేనే చేస్తానన్నమాట.